హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమెడల ఆసక్తి కలిగిన వారులారా, ప్రభు మీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి ప్రభువును స్తోత్రిస్తున్నాం. ఈ ఉదయకాలంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచనం. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్కు సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం. నాకు మాకు వినేవారందరికీ నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వాద కారణంగా చేసి నీ మహిమార్థమై నడిపించమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు వారి దివ్య నామములో మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో సామెతల గ్రంథం 10వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఈ అధ్యాయములో నీతిమంతును గూర్చిన సంగతులు అనేకమని కనబడుతూ ఉంటాయి. మీరు సామెతల గ్రంథం 10వ అధ్యాయం తీసుకొని మొదటి నుండి ఆఖరి వరకు చదువుతుంటే నీతిమంతును గూర్చి దాదాపు 12 సార్లు కంటే ఎక్కువ రాయబడి ఉంటుంది. దయచేసి చదవటానికి ప్రయత్నించండి. 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచనం. ప్రియులారా, నీతిమంతుడు ఎవరు? మనం ఎవరము కూడా నీతిమంతులము కాదు. మానవ లోకములో జీవిస్తున్న ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడు కాదు. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడన్నారు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. మానవ లోకములో జీవిస్తున్న మనుష్యులందరూ అనీతిమంతులే. మనుష్యులందరిలో పాపమున్నది, మనుష్యులందరిలో అక్రమమున్నది. నాలో అక్రమము లేదు, పాపము లేదని చెప్పగలిగిన మానవుడే లేడు. వారు ఏ స్థితిగతులు కలిగిన వారైనా అందరిలో కూడా అక్రమం ఉంటుంది. నీతిమంతుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి నీతిమంతుడు అని స్పష్టముగా లూకా సువార్త 23వ అధ్యాయములో మనం చూస్తున్నాం. ఒక ఆయన అక్కడ సాక్ష్యము చెబుతున్నారు. లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నారు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బళ్ళెపోటు, శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టారు. 40 దెబ్బలు కొరడా దెబ్బలు కొట్టారు, వీపు మీద కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, తల మీద దుప్పటి కప్పి గుద్దులు గుద్దారు. ఇవన్నీ జరుగుతున్న ఆయన నోరు తెరవలేదు. ఇవన్నీ చూస్తూ కూడా ఆ వ్యక్తి గ్రహించాడు. ఏమన్నా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని లూకా సువార్త 23:34లో చెప్పారు. ఈ మాటలు వింటున్న శతాధిపతి ఇంత శ్రమలో కూడా
తన్ను గాయపరుచుచున్న, శిక్షించుచున్న, అపహసించున్న, నిందించుచున్న వ్యక్తులను క్షమించమని అడుగుతున్నాడని గ్రహించి ఈయన నిజముగా నీతిమంతులై ఉన్నాడని చెప్పాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే నీతిమంతుడు. ఈ లోకములో మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు అనీతిమంతుడే. అయితే మానవులను నీతిమంతులుగా చేయడానికే, అనీతిమంతులైన మానవులను నీతిమంతులుగా చేయడానికే నీతిమంతుడైనటువంటి క్రీస్తు సిలువకెక్కారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన కార్యమందు ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, క్రీస్తునందలి విశ్వాసమే నీకు నీతి. నీ స్వనీతిని కొట్టివేసుకొని మానవ కల్పిత పద్ధతులు అనేటువంటి నీతిని కూడా కొట్టివేసుకొని స్వయం కృషులు, స్వయం అనేటువంటి నీతిని కొట్టివేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఎందుకనగా దేవుని వాక్యములు యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మానవుని యొక్క నీతి దేవుని దృష్టిలో మురిగొడ్డల్లాగా ఉంది. కాబట్టి మురికి పేలికల వలె ఉన్నటువంటి మానవ నీతి కొట్టివేసుకొని యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇలాగ ఎవరైతే క్రీస్తునందు విశ్వసించి నీతిగా తీర్చబడ్డాడో ఆ నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుందట. గమనించారా? యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తి తల మీదకట ఆశీర్వాదం వస్తుందట. అదే సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచనం. ప్రియమైన స్నేహితులారా, నీవు నీతిగా తీర్చబడాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నీతిగా తీర్చబడిన తర్వాత ఏ అక్రమమైనా చేయొచ్చా? కాదు. నీవు అక్రమము చేయడానికి వీలు లేదు. ఇంకా నీతి కొరకే బతకాలి, నీతి కొరకై నిలబడాలి, నీతి కొరకై ఈ సమాజంలో జీవించాలి. నీతి లేని నీచ బ్రతుకులు బ్రతుకుతున్న ఈ సమాజంలో క్రీస్తును నమ్మినటువంటి నీవు నీతియుక్తమైన జీవితాన్ని జీవించి దేవునికి మహిమ తేవాలి. తద్వారా నీ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనము చూస్తున్నది అదే. ఎప్పుడైతే ఆ క్రీస్తు కొరకై నువ్వు నిలబడి ఒక సాక్షిగా ఉంటావో నీ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. గ్రహించు, గుర్తెరుగు, ఆ ప్రభువుని వెంబడించు. ఈ కారణాలను బట్టి చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకోరు. ఎందుకంటే ఆయన నమ్ముకుంటే నీతిగా జీవించాలి, మనము అక్రమంగా జీవించాలంటే ఎవరు నమ్ముకున్నా పర్వాలేదు అని అనుకుని క్రీస్తును నమ్మరు చాలామంది. అయితే నమ్మినటువంటి బిడ్డలారా, మనం అక్రమంగా జీవిస్తే మనలను బట్టి క్రీస్తు నామము దూషించబడుతుంది. కాబట్టి క్రీస్తు కొరకై నీతిగా మనము జీవించాలి. దేవుని వాక్యములో కొన్ని నీతిగా జీవించిన వానికి కలిగే ఆశీర్వాదాలు మనము చూద్దాం. మొట్టమొదటిది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. ఏమని రాయబడింది? నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. గుర్తుపెట్టుకో. అంతేకాదు కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కొన్న తన సమృద్ధి కంటే శ్రేష్టం. కాబట్టి నీకు వచ్చే జీతము తక్కువైనా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగములో, నీ విద్యలో, నీ వ్యవసాయములో, నీ వ్యాపారములో నీతిగా జీవించు. నీ తల మీదకి ఆశీర్వాదము వస్తుంది.
ఇది మొదటిది. రెండవది, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి ఉంది? నీతిమంతుని ఆకలి కొననీయడు. అర్థమైందండి? నీతిమంతుడట ఆకలి కొనడట. దేవుని వాక్యములో మనం చూస్తున్నది అదే. నీతిమంతుడు ఆకలి కొనడు అంటే సమృద్ధి దేవుడిస్తాడు. తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోతుంటే మరలా నింపబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభువుని వెంబడించు, నీతిగా జీవించు. కాబట్టి ఇది రెండవది. మూడవది, దేవుని వాక్యములో కీర్తనల 37వ అధ్యాయం 25వ వచనంలో చూస్తున్నాం. నీతిమంతులు విడవబడరు. దేవుడు వారిని విడిచిపెట్టడు, నీతిమంతుని విడిచిపెట్టడు, నీతిమంతుని సంతానాన్ని కూడా విడిచిపెట్టడు. అర్థమైందండి? కాబట్టి దైవాశీర్వాదం నీ తల మీదకి రావాలంటే నీతిగా జీవించాలి. కాబట్టి కీర్తన 37:25లో మనం చూస్తున్నది, ఆయన నీతిమంతులను విడవడు, వారి సంతానాన్ని కూడా ఆయన ఏం చేయడు, విడిచిపెట్టడు. ఇది మూడవది. 4, సామెతలు 10వ అధ్యాయం 30వ వచనంలో చూస్తున్నాం. నీతిమంతుణ్ణి ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతుడు ఎన్నడూ కదలడ. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి మనము ఈ ఆత్మీయమైన జీవితాన్ని అనుభవించాలి. అర్థమైంది కదండి? దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అంతేకాదు, కీర్తనలు 37వ అధ్యాయం 26వ వచనంలో నీతిమంతులు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, అప్పు ఎగ్గొట్టరు. భక్తిహీనుడైతే అప్పు చేసి తీర్చకుంటాడు, లేక ఎగ్గొడతాడు. నీతిమంతుడు దయాళుడై ఎప్పుడు అవసరతలో ఉన్నవానికి సహాయపడతాడు, ఇబ్బందుల్లో ఉన్నవానికి సహాయపడతాడు. 5 ఆశీర్వాదాలు ఇచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం రావాలి అంటే క్రీస్తుని నమ్మిన నీవు క్రీస్తుకు తగినట్టుగా నీతిగా జీవించు. తద్వారా మొదటిది, నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. రెండవది, నీవు ఆకలి కొనవు, నీ బిడ్డలు నీ కుటుంబం ఆకలి కొనరు. మూడవది, నీవు విడవబడవు. నాలుగవది, మూడవ దానిలోనే నీ సంతానం కూడా విడవబడదు. నాలుగవది, నీవెన్నడూ కదల్చబడవు. ఐదవది, దయాళుడివై అప్పు ఇస్తూ ఉంటావు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తాం. గ్రహిద్దాం, గుర్తిద్దాం. ప్రభువుని నమ్మిన మనం ప్రభువుని ఈ రీతిగా వెంబడిద్దాం. ఇంకా ప్రభువుని నమ్మక స్వనీతితో ఈ లోక సంబంధమైన బ్రతుకుతున్న వ్యక్తి, నీవు అనీతిమంతుడిగా ఈ లోకాన్ని విడిచిపెడితే పాపము వలన వచ్చే జీతము మరణము, నరకము నీ చాకిరి కొండం. ఆలోచన చేయి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయనను నీతిగా వెంబడించండి, ఆ నిత్య జీవాన్ని పొందండి. ప్రభు తన వాక్యమును మన కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్కు కొరకు వందనాలు. నీ వాక్యమును ముద్రించి ఆశీర్వదించి నీ మహిమ కొరకై అనేకులను ఆయత్తపరచండి. ముఖ్యంగా విశ్వాసులమైన మేము నీతిగా బ్రతుకుడుకు సహాయం చేయండి. విశ్వసించని వారు విశ్వసించి నీతిమంతులుగా తీర్చబట్టుకు సహాయం చేయండి. నీ వాక్యము అందరి హృదయాల్లో ఫలితాల్లో తీసుకురండి. నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. తండ్రి, ఈ సమయంలో నీ పాదములతో వస్తున్నాం. ఈ ప్రపంచ దేశాలను ఈ కరోనా మహమ్మారి నుండి విడిపించుటకు సమర్థుడు, అసమానుడు, శక్తిమంతుడు నీవు ఒక్కడవే. సహాయం చేయండి. గురైన వారిని విడిపించండి. గురై ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారికి ఆదరణ కలుగు చేయండి.
వారి బిడ్డలకు ఆదరణ కలుగు చేయండి. దినమంతా తోడై ఉండండి. మమ్మల్ని శోధనలోకి తెగదుష్టుని తప్పించండి. మమ్మల్ని సంరక్షించండి, కాపాడండి. వాక్యం వినే వారందరినీ సంరక్షించండి. నాయన, మీరిచ్చిన ఈ నూతన దినాలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి వాక్యం వినే వారందరికీ తోడై అనీతిమంతులు నీతిమంతులుగా తీర్చబట్టుకు, నీతిమంతులు క్రీస్తు కొరకై నీతిగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మును మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గండారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ